Next, coming to the E bit of first question in 4.4 exercise, Munna subtracts thrice the number of notebooks he has from 50. He finds the result to be 8. సో ఇక్కడ మున్నా వచ్చేసి సబ్ట్రాక్ట్ చేస్తున్నాడంట. దేని సబ్ట్రాక్ట్స్ థ్రైస్ ద నెంబర్ ఆఫ్ నోట్బుక్స్. థ్రైస్ ద నెంబర్ ఆఫ్ నోట్బుక్స్ ఈ హ్యాజ్ అంటే ఇక్కడ మనకు ఈ ఎన్ని నెంబర్ ఆఫ్ నోట్బుక్స్ ఉన్నాయో తెలియదు కాబట్టి ఫస్ట్లీ మనము ఆ నెంబర్ని అస్యూమ్ చేసుకుందాం. లెట్ ద నెంబర్ బి జెడ్ అనుకుందాం. ఓకే, సో థ్రైస్ ద నెంబర్ అంటున్నాడు. థ్రైస్ ద నెంబర్ ఈజ్ నథింగ్ బట్ 3 times a నెంబర్. ఇక్కడ మనం జెడ్ అనుకున్నాం కాబట్టి 3 times ఆఫ్ జెడ్ అని ఇలా రాసుకోవాలి. సో 3zని అబ్బాయి 3 times ఆఫ్ ఎ నెంబర్ని ఎందులో నుంచి సబ్ట్రాక్ట్ చేస్తున్నాడని చెప్పారు? 50లో నుంచి, రైట్? ఈ హ్యాస్ ద నెంబర్ ఆఫ్ నోట్బుక్స్ ఈ హ్యాస్ ఫ్రమ్ 50 అంటే 50లో నుంచి మనము ఈ థ్రైస్ ద నెంబర్ ఆఫ్ నోట్బుక్స్ని మనము సబ్ట్రాక్ట్ చేయాలి. అప్పుడు హీ ఫైండ్స్ ద రిజల్ట్ బి. రిజల్ట్ ఏమొచ్చిందని అంటున్నాడు? 8 వచ్చిందంట. సో 50 - 3z ఈజ్ ఈక్వల్స్ టు 8 అన్నది ఈక్వేషన్ మనకు ఈ కేసు 1 నుండి వచ్చింది. ఓకే, సో ఇక్కడ మనం z వాల్యూ కనుక్కోవాలి కాబట్టి ఫస్ట్లీ మనము ఈ 50 అన్న నెంబర్ని ఇటువైపుగా పంపించేద్దాం. సో ఇట్ బికమ్స్ ఇంటూ -50. ఇక్కడ ఏమీ లేదు కాబట్టి ప్లస్ ఉందని అర్థం కదా. సో +50 ఇక్కడికి వెళ్ళేసరికి -50 అవుతుంది. సో 50లో నుంచి మనము 8 తీసిస్తే మనకు 42 వస్తుంది కదా. కానీ మనకు సింబల్ ఇక్కడ హయ్యెస్ట్ నెంబర్కు ఉన్న సింబల్ తీసుకోవాలి కాబట్టి -42 వేసుకోవాలి. సో ఇక్కడ మనం డైరెక్ట్గా మైనస్ని క్యాన్సిల్ చేసేద్దాము. సో 3 × z ఉంది కదా. సో ఈ 3ని మనం ఇటువైపు పంపించేసినప్పుడు ఇట్ బికమ్స్ as డివైడెడ్ బై. ఓకే, సో ఇక్కడ క్యాన్సిల్ చేద్దాం. 3 1s 3, 1 రిమైన్స్ కదా, 1 2 ఉంటుంది అంటే 3 4s 12. సో z వాల్యూ వచ్చేసి మనకు 14 వచ్చింది. ఓకే, సో దిస్ ఈజ్ ద ఆన్సర్ ఫర్ ద E bit. Next, coming to the F bit in the first question of 4.4 exercise, Ibenhall thinks of a number. If she adds 19 to it and divides the sum by 5, she will get 8. సో ఇక్కడ ఐబెన్హాల్ అనే ఒక అమ్మాయి ఒక నెంబర్ గురించి థింక్ చేస్తుందంట. సో ఆ నెంబర్ మనకు తెలియదు కదా. సో అజ్యూమ్ చేసుకుందాం. లెట్ ద నెంబర్ బి ఏ అనుకుందాం. ఓకే, సో ఏ అనే నెంబర్ గురించి ఆ అమ్మాయి కనుక థింక్ చేస్తూ ఉంటే ఇఫ్ షీ యాడ్స్ 19 to it, ఈ నెంబర్కి అమ్మాయి 19 యాడ్ చేసింది అంటున్నారు. సో దీన్ని మనం 19 + ఏగా రాసుకోవచ్చు కదా, రైట్? సో నెక్స్ట్ ఏం చేసింది అంటున్నారు? అండ్ డివైడ్స్ ద సమ్ బై 5. ఈ సమ్ ఏదైతే ఉందో ఈ సమ్ని అమ్మాయి 5తో డివైడ్ చేసిందంట. ఓకే, అప్పుడు షీ విల్ గెట్ 8 అంటే దీన్ని మనం ఈజ్ ఈక్వల్స్ టు 8గా రాసుకోవాలి. సో 19 + a/5 ఈజ్ ఈక్వల్స్ టు 8. ఇది ఈక్వేషన్ మనకు వచ్చింది దీని నుండి, రైట్? సో ఇక్కడ మనము ఏ వాల్యూ కనుక్కోవాలి. సో ఫస్ట్లీ మనము ఇక్కడ డివైడెడ్ బై 5 ఉంది కదా, ఈ 5ని మనం ఇటువైపుగా పంపించేద్దాము. సో ఇట్ బికమ్స్ ఇంటూ 5, 8 × 5 అవుతుంది. ఓకే, సో 8 5s 40, రైట్? సో ఇక్కడ మనకి ఏ కావాలి కాబట్టి 19ని కూడా ఇటువైపు పంపించేసిద్దాం. సో 40 - 19 వస్తుంది. సో 40లో నుంచి మనము 19 తీసేస్తే వి గెట్ ఇక్కడ 10 వస్తుంది. 10లో నుంచి 9 తీసేస్తే వి గెట్ 1 అండ్ 3 - 1 వి గెట్స్ 2, రైట్? అంటే a ఈజ్ ఈక్వల్స్ టు 21. సో దిస్ ఈస్ ద ఆన్సర్ ఫర్ ద F bit. Next, coming to the G bit of first question in 4.4 exercise, Anwar thinks of a number. ఓకే, అన్వర్ ఒక నెంబర్ గురించి థింక్ చేస్తున్నాడు అంటే ఆ నెంబర్ మనకు తెలియదు కాబట్టి ఫస్ట్లీ అనుకుందాం లెట్ ద నెంబర్ బి Q అని. ఓకే, సో ఇఫ్ హీ టేక్స్ అవే 7 ఫ్రమ్ 5/2 ఆఫ్ ద నెంబర్. సో ఇక్కడ 7ని అబ్బాయి సబ్ట్రాక్ట్ చేసేస్తున్నాడంట. ఎందులో నుండి? 5/2 ఆఫ్ ద నెంబర్. టేక్స్ అవే ఈజ్ నథింగ్ బట్ ద సబ్ట్రాక్షన్. ఓకే, సో 5/2 ఆఫ్ ఎ నెంబర్ అంటే 5/2 ఆఫ్ నెంబర్ మనం అనుకున్నది Q కదా. సో 5/2 × Q ఇలా రాసుకోవాలి. తర్వాత టేక్స్ అవే 7 ఫ్రమ్ దిస్ అంటున్నాడు కాబట్టి -7గా రాసుకోవాలి. సో ఓకే, నెక్స్ట్ ద రిజల్ట్ ఈజ్ 23.
సో ఆ అబ్బాయికి వచ్చిన రిజల్ట్ అయితే 23 అంట. కాబట్టి ఈజ్ ఈక్వల్స్ టు 23 రాసుకోవాలి. 5/2 ఆఫ్ క్యూబ్ మైనస్ 7 ఈజ్ ఈక్వల్స్ టు 23. ఇది దీని వలన మనకు వచ్చిన ఈక్వేషన్. ఓకే, సో దీన్ని మనము 5/2 రాగా రాసుకోవచ్చు కదా. సో -7ని ఇటువైపు పంపించేద్దాం. సో ఇట్ బికమ్స్ యాజ్ +7. ఓకే, 23 + 7 gives 30, రైట్. ఇక్కడ మనకు 5/2 ఉంది. అంటే ఈ 2ని మనం ఫస్ట్లీ ఇటువైపు పంపించేద్దాం, ఎందుకంటే మనకు క్యూ వాల్యూ కావాలి కదా. సో ఇక్కడ డివైడెడ్ బై ఉంది కాబట్టి ఇటు వెళ్ళినప్పుడు అది మల్టిప్లికేషన్ అవుతుంది. సో 32 times gives 60, రైట్. సో నెక్స్ట్లీ మనము ఇక్కడ 5 into Q ఉంది కాబట్టి ఈ 5ని ఇటువైపు పంపించేస్తే ఇట్ కమ్స్ ఇంటూ డినామినేటర్, రైట్. సో మనం దీన్ని క్యాన్సిల్ చేసేద్దాం. 5 ones 5, 1 రిమైన్ అవుతుంది, 1 0 అంటే 5 2s 10 అవుతుంది, రైట్. సో Q is equals to 12. So this is the answer for the GB. Okay, so this is the end of the first question, and next we'll move to the second question in the 4.4 exercise.